ఆప్కాస్ రద్దు చేస్తే అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారో పర్మినెంట్ చేస్తారో చెప్పాలని రాష్ట్ర పిలుపులో భాగంగా బుధవారం జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. లేని పక్షంలో ప్రభుత్వం ఆప్కోస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. జీవీఎంసీ కార్మికులు బుధవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి నినాదాలు చేసి ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు టి నూకరాజు, యు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఆప్కాస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో జీవీఎంసీ కార్మికులు, మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొంత వెసులుబాటు కల్పించారు. అంటే టైంకి జీతాలు ఉండే కార్మికులకి ఆ జీతాలు 1వ తారీఖున జీతాలు వేశారు కదా 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము అతనికన్నా గొప్ప మెరుగైన పరిపాలన చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల కార్మిక టైం జీతాలు ఉండవు, ఈఎస్ఐ పిఎఫ్ కట్టరు. అలాగే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి డెత్ పోస్టులు టైంకి ఇవ్వరు. ఒకవేళ మీరు మంచి చేయాలనుకుంటే ఆప్కాస్ రద్దు చేస్తే మరొక మెరుగైన వ్యవస్థ తీసుకురావాలి. అంతే తప్ప గత ప్రభుత్వానికంటే చాలా దుర్మార్గంగా ఏదైతే టెండర్లకు ఇస్తామో కాంట్రాక్ట్లకు ఇస్తామంటే కార్మికులు మొత్తం 46,000 మంది కార్మికులు దోపిడీకి గురవుతారు. అందువల్ల మీరు ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.